శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో రవి, బుధుడు, వ్యయంలో కుజుడు, దశమంలో శనేశ్వరుడు. ఆ అమ్మవారి పూజల్ని చక్కగా విధి విధానంగా చేయండి, మీకు కలిసి వస్తుంది. క్రితం ఎవరినో నమ్మాము, మోసపోయాము, మా డబ్బులు ఇరుక్కుపోయాయి, మాకు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఇవ్వటం లేదు, మేము అప్పులు కడుతున్నాం, ఈ యొక్క జీవిత చక్రంలో నుంచి మేము బయటపడిపోవాలి, ఇది వేగిపోయాము, విసిగిపోయాము, వేసారిపోయాము అని అనుకున్న వాళ్ళు అమ్మవారి కాళ్ళు పట్టుకోండి, మీకు పని జరుగుతుంది. అమ్మవారి పూజల్ని విశేషంగా చేయండి. రోజు దీపారాధన చేసేవాళ్ళు ఇప్పుడు అష్టోత్తరం చదవండి. అష్టోత్తరం చదువుతున్న వారు కుంకుమార్చన చేయండి, పెంచండి, స్థాయి పెంచి పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది. అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు విజయ పాశుపత హోమాన్ని జరిపించుకోండి, మంచి జరుగుతుంది. నూతన వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. మీకే కాక మీ వాళ్ళకి మీరు సహాయం చేయాలన్న ఆలోచనలు కూడా నెరవేరుతాయి. ఇష్టపడ్డ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, వాళ్ళతోటి జీవితం గడపాలి అన్న ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నాలు, మార్గాలను వెతకడము కలిసి వస్తుంది. విదేశాలలో ఉన్న వాళ్ళకి టెంపరరీ ఉద్యోగము, టెంపరరీగా ప్రస్తుతానికి మీరు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కాస్తంత మంచి విషయాలు, మంచి ఉద్యోగము, పార్ట్ టైం జాబ్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనం మార్చి వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వాహనం కోసం కొంచెం రీసెర్చ్ చేస్తారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు రికార్డింగ్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎవరినైనా మీతో కూడా ఉంచుకోవడం కానీ ఖచ్చితంగా ఉండనివ్వండి. వాళ్ళు ఒకటి చెప్తారు, మీకు ఒకటి అర్థమవుతుంది, మీరు అదే చేస్తారు, కానీ వాళ్ళు అది కాదంటారు. దేర్ మే బి కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ పూర్తి స్థాయిలో ఉండొచ్చు, లేదా ఏదైనా గొడవ చికాకు జరగచ్చు. కాబట్టి ప్రూఫ్ ఉంచుకోవడము, లేదా మీతో కూడా ఇంకెవరైనా ఉంచుకోవడము ఈ డ్యూరేషన్లో మీకు సజెస్ట్ చేయబడుతుంది. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి ధనం దాచాలన్న ఆలోచన మంచిదే, కానీ ఆ ధనం ఎక్కడ దాస్తున్నాం, ఎలా దాచాలి, ఎలా దాస్తే బాగుంటుంది అన్నది ఒరిజినల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకొని చేయండి. ఏదో ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా పైకి వచ్చి హడావిడి చేస్తున్న వాళ్ళ మాటలు విని మోసపోవద్దు, జాగ్రత్త వహించండి. మీ కష్టార్జితం మీరు మీ పిల్లలు తినాలి, ఊర్లో వాళ్ళు కాదు. కొద్ది కాన్షియస్నెస్, కొద్దిగా జాగ్రత్త పెంచితే మనం చాలా నష్టాన్ని అధిగమించిన వాళ్ళం అవుతాం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8.